వైసీపీకి బిగ్ షాక్ తగిలింది. మండలి డిప్యూటీ చైర్పర్సన్ వైసీపీ ఎమ్మెల్సీ జాకియా ఖానం తన పదవికి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను మండలి చైర్మన్ కు వ్యక్తిగత కార్యదర్శితో పంపించారు. జాకియా ఖానంను 2020 జూలైలో గవర్నర్ ఎమ్మెల్సీగా నామినేట్ చేశారు. జాకియా ఖానం అన్నమయ్య జిల్లా రాయచోటకి చెందినవారు. 2 ఏళ్ల నుంచి వైసీపీలో ఆమె అసంతృప్తిగా ఉన్నారు. జాకియా ఖానంతో కలిసి ఇప్పటి వరకు వైసీపీకి 6 ఎమ్మెల్సీలు రాజీనామా చేశారు. ఇప్పటికే కర్రి పద్మశ్రీ, పోతుల సునీత, జయమంగళ వెంకటరమణ, బల్లి కళ్యాణ చక్రవర్తి, మర్రి రాజశేఖర్లు వైసీపీకి రాజీనామా చేశారు. ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి గౌరవ చైర్మన్ గారికి నా వ్యక్తిగత సిబ్బంది ద్వారా పంపించాను. గౌరవ చైర్మన్ గారు కూడా మనస్ఫూర్తిగా ఆమోదం చేస్తారని ఆశిస్తున్నాను. ఇన్ని రోజులు మన రాజకీయ ప్రయాణం 5 సంవత్సరాల నుంచి కొనసాగింది. రాజకీయ ప్రయాణంలో నా వెంట ఉన్న నా కుటుంబ సభ్యులు, నా శ్రేయోభిలాషులు, నా భర్తతో అభిమానిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా నాకు తోడుగా ఉన్నారు. అందరికీ నా ధన్యవాదాలు చెప్పుకుంటూ, రాజకీయాల్లో ఎప్పటి వరకు కొనసాగాలి, ఎప్పటి వరకు రాజకీయాలు ఉండగలము అనేది మేము చెప్పలేము. అది అలాగే ఉంటుంది. కాబట్టి సమయం చూసుకొని రాజకీయాలు ఎలా ప్రయాణం చేయాలో అన్నది భగవంతుడు అనుగ్రహిస్తారు. కాబట్టి ఇన్ని రోజులు నేను రాజకీయాల్లో ఉన్నందుకు నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. వైసీపీకి బిగ్ షాక్ తగిలింది. మండలి డిప్యూటీ చైర్పర్సన్ వైసీపీ ఎమ్మెల్సీ జాకియా ఖానం తన పదవికి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను మండలి చైర్మన్ కు వ్యక్తిగత కార్యదర్శితో పంపించారు. జాకియా ఖానంను 2020 జూలైలో గవర్నర్ ఎమ్మెల్సీగా నామినేట్ చేశారు. జాకియా ఖానం అన్నమయ్య జిల్లా రాయచోటకి చెందినవారు. 2 ఏళ్ల నుంచి వైసీపీలో ఆమె అసంతృప్తిగా ఉన్నారు. జాకియా ఖానంతో కలిసి ఇప్పటి వరకు వైసీపీకి 6 ఎమ్మెల్సీలు రాజీనామా చేశారు. ఇప్పటికే కర్ర పద్మశ్రీ, పోతుల సునీత, జయమంగళ వెంకటరమణ, బల్లి కళ్యాణ చక్రవర్తి, మర్రి రాజశేఖర్లు వైసీపీకి రాజీనామా చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి చంద్రమోహన్ అందిస్తారు. చంద్రమోహన్, చెప్పండి. వైసీపీకి వరుసగా షాక్లు తగులుతున్నాయి. ఇప్పటికే 5 ఎమ్మెల్సీలు వైసీపీని వీడారు. తాజాగా జాకియా ఖానం కూడా పార్టీకి రాజీనామా చేశారు. మరి వైసీపీ ఖానం నిర్ణయాన్ని ఎలా చూస్తుందంటారు? మీనాక్షి, ఉమ్మడి కడప జిల్లాలో అత్యంత పట్టున్న రాయచోటి నియోజకవర్గంలో వైసీపీకి పెద్ద షాక్ తగిలిందనే చెప్పవచ్చు. ప్రధానంగా మొదటి నుంచి కూడా రాయచోటి నియోజకవర్గానికి సంబంధించిన ముస్లింలందరూ కూడా వైఎస్ఆర్ పార్టీతో పాటు వైఎస్ఆర్ కుటుంబ సభ్యులకు చాలా దగ్గరగా ఉంటారు. వారిని దృష్టిలో ఉంచుకొని గతంలో రాయచోటి టికెట్ ముస్లింలకు ఇవ్వాలనే ప్రతిపాదన చెప్పు రాయచోటిలో ఒక ముస్లిం మహిళకు ఎమ్మెల్సీ పదవి ఇస్తామని జగన్ చెప్పడం, అలాగే జాకియా ఖానంను ఎమ్మెల్సీగా చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో గత కొంతకాలంగా జాకియా ఖానం పార్టీకి దూరంగా ఉన్నారు. అలాగే ఆమె వ్యక్తిగత కారణాల వల్ల రాయచోటి ప్రాంతంలో కూడా లేరనే చెప్పవచ్చు. కొన్ని అనివార్య కారణాలతో ఆమె పార్టీకి దూరంగా ఉన్నట్టు తెలుస్తుంది. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు కూడా ఎవరు ఈమెను పట్టించుకోకపోవడంతో ఆమె కొంతకాలంగా కదిరి పట్టణంలో ఉంటున్నట్టు తెలుస్తుంది. గతంలో కూడా ఈమె తన ఎమ్మెల్సీ లెటర్లతో టీటీడీకి సంబంధించిన దర్శనాలు, అలాగే కొన్ని విఐపి బ్రేక్ దర్శనాలు, L1 దర్శనాలకు సంబంధించి ఒక అక్రమాలకు పాల్పడినట్టు కూడా ఆరోపణలు రావడంతో ఆమె తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. ఆ సమయంలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు ఎవరు కూడా ఆమెకు సపోర్ట్ లేరు. దీన్ని దృష్టిలో ఉంచుకొని ఆమె తనకు ఎవరు ప్రాధాన్యత లేకపోవడం, తనకు పార్టీలో ప్రాధాన్యత లేకపోవడం, ఎమ్మెల్సీ అయినా కూడా ఎలాంటి గుర్తింపు లేకపోవడంతో అసంతృప్తితో ఉన్నట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే జాకియా ఖానం తన రాజీనామాను శాసన మండలి చైర్మన్ కు ఈ రోజు ఉదయం పంపించినట్టు తెలుస్తుంది. నిన్న కూడా ఒక రాజీనామా పత్రాన్ని పంపారు. ఈ రోజు ఉదయం కూడా ఒక రాజీనామా పత్రాన్ని పంపారు. తన రాజీనామాలను ఆమోదించమని చెప్పేసి శాసన మండలి చైర్మన్ కూడా చెప్పడం జరిగింది. తన రాజకీయ భవిష్యత్తు కార్యాచరణకు సంబంధించి దేవుడే నిర్ణయిస్తాడని కూడా జాకియా ఖానం
మీడియాకు చెప్పిన సందర్భం ఉంది. ఈ నేపథ్యంలో జకియా ఖానం భారతీయ జనతా పార్టీలో చేరుతారంటూ కూడా కొంత ప్రచారం జరుగుతోంది. కదిరికి చెందిన ఒక బీజేపీ నేత సారథ్యంలో భారతీయ జనతా పార్టీలో చేరే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తోంది. ఇందుకు కొంతమంది ప్రోత్సహిస్తున్నట్టు కూడా సమాచారం, వైసీపీలోనే కొంతమంది ప్రోత్సహిస్తున్నట్టు కూడా సమాచారం ఉంది. కాగా ఈ రోజు పురంధరేశ్వరిని కలిసి ఆమె ద్వారా భారతీయ జనతా పార్టీలో జకియా ఖానం చేరబోతున్నారనే సమాచారం కూడా ఇక్కడ ఈ ప్రాంతంలో కొంత చర్చనీయాంశంగా మారిన నేపథ్యంలో అత్యంత విశ్వసనీయంగా ఉన్న రాయచోటి ముస్లింలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి క్రమక్రమంగా దూరం అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. రాయచోటి ఉమ్మడి కడప జిల్లాలో రాయచోటి నియోజకవర్గం, పులివెందుల నియోజకవర్గం పక్కపక్కనే ఉంటాయి. ప్రధానంగా మొదటి నుంచి కూడా వీరందరూ కూడా వైఎస్ కుటుంబానికి బాగా సన్నిహితులుగా ఉన్నారు. వీరిలో కొంతమంది దూరం అవుతున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పెద్ద దెబ్బే అని చెప్పుకోవచ్చు. మీనాక్షి, కానం రాజీనామాపై వైసీపీ కార్యకర్తలు ఏమంటున్నారు? ప్రస్తుతం రాజీనామా చేయడం పట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఏ రకమైన స్పందన కనిపించడం లేదు. కాకపోతే ముస్లిం మైనారిటీ వర్గాల్లో కొంత అసంతృప్తి నెలకొని ఉంది. జకియా ఖానం పార్టీ ప్రధానంగా ఎమ్మెల్సీ పదవి తీసుకున్నప్పటి నుంచి కూడా ఈ ఎమ్మెల్సీ పదవికి కూడా చాలా మంది పోటీ పడడం జరిగింది. ఆ పోటీలో జకియా ఖానం మాత్రమే అప్పట్లో జగన్మోహన్ రెడ్డి జకియా ఖానంను ఎంపిక చేసి ఆమెకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు. పార్టీకి విశ్వసనీయంగా ఉంటారు అనే ఉద్దేశంతో వారి కుటుంబం కూడా మొదటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డితో సన్నిహితంగా ఉంటున్న నేపథ్యంలో ఆమెకు ఎమ్మెల్సీ పదవి ఇవ్వడం జరిగింది. అయితే ఆమె కార్యకర్తలకు కొంచెం దూరంగా ఉండడము, అలాగే రాయచోటి ప్రాంతంలో అందుబాటులో లేకపోవడం వంటి పరిణామాల నేపథ్యంలో ఆ ప్రాంతంలోని వైసీపీ కార్యకర్తలు కొంత పైన అసంతృప్తితో ఉన్నారు. కాకపోతే మొదటి నుంచి కూడా రాయచోటి నియోజకవర్గం శ్రీకాంత్ రెడ్డి అలాగే నితిన్ రెడ్డి వాళ్ళ ప్రాబల్యం ఎక్కువగా ఉంటుంది. కాకపోతే మీరు నామమాత్రంగా ఎమ్మెల్సీ అయినా కూడా నామమాత్రంగా పార్టీ కార్యక్రమాల్లో అప్పుడప్పుడు పాల్గొనడం తప్ప క్రియాశీలకంగా వివరించిన సందర్భం అయితే లేదు. దీని పట్ల భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జకియా ఖానంకు గుర్తింపు లేకపోవడము, ఆమెను సరిగా పట్టించుకోకపోవడం వల్లనే ఆమె పార్టీకి దూరమైందని ఒక వర్గం చెప్తుండగా ఆమె కుటుంబానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రత్యేకమైన గుర్తింపు ఇచ్చి ఎమ్మెల్సీ పదవి ఇస్తే ఆమె ఇలా చేయడం మంచిది కాదనే అభిప్రాయాన్ని కూడా చాలా మంది రాయచోటి నియోజకవర్గంలో వ్యక్తం చేస్తున్న పరిస్థితి. మీనాక్షి, రైట్, థ్యాంక్ యూ చంద్రమోహన్.